హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో మనం ఆర్ఆర్బీకి సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. సో ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఎప్పుడైనా సరే మీరు రైల్వే ఎగ్జామ్కి అప్లై చేసుకునే ముందు మెడికల్ టెస్ట్ చేయించుకోండి. సో అక్కడ మనకు విజన్ అంటే మనకు కంటి చూపు ఎలా ఉందో ఆ మెడికల్ టెస్ట్ బాగా స్ట్రిక్ట్గా చూస్తారు. ఈ పోస్ట్కి ఎటువంటి మెడికల్ టెస్ట్ ఉంది, వాటికి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా దాన్ని మీరు చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే మీకు ఆప్షన్ ప్రిఫరెన్స్ ఫస్ట్ సెకండ్ అలా ఇచ్చేసేయండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మెడికల్ టెస్ట్ చేయించుకోకుండా ముందుగానే వాళ్ళకు ఒక ఇంట్రెస్టెడ్ జాబ్స్ కొన్ని ఉంటాయి, ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోయినా అప్లై చేస్తారు. సో తీరా లాస్ట్లో జాబ్ వచ్చిన తర్వాత జాబ్ రాకుండా పోతుందన్నమాట. సో అటువంటి డిఫికల్టీస్ మనం ఫేస్ చేయకుండా ముందుగానే మనం మెడికల్ టెస్ట్ అసలు మెడికల్ టెస్ట్ ఏముంటుందో నేను క్లియర్గా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 వీడియోస్ చేశాను గ్రూప్ డికి సంబంధించి. సో ప్రతిదీ కంప్లీట్గా వాచ్ చేయండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ మనం ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఇంకా అప్లికేషన్ ఫిల్ చేయడానికి వెళ్తారు. అప్లికేషన్ ఫిల్ చేయడానికి వెళ్ళే ముందు మన దగ్గర కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ కొన్ని ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకుండా మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫిల్ చేయడానికి వెళ్తే మాత్రం చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మొత్తం మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం కలెక్ట్ చేసుకుని మన దగ్గర పెట్టుకోండి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎటువంటి మిస్టేక్స్ మీరు చేయరు. మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే రేపు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మ్యాచ్ అవ్వకపోతే మాత్రం నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తారు. సో మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేయమాకండి. అలాగే అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ప్రతి ఒక్కరికి మెయిల్ ఐడి ఉండాలి, అలాగే ఫోన్ నెంబర్ ఉండాలి. ఈ 2 కంపల్సరీగా ఉండాలి. సో ఎవరికైతే మెయిల్ ఐడి లేదో వాళ్ళు మీ ఓన్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. సో చాలామంది ఏం చేస్తారంటే అప్లై చేయడానికి వెళ్తారు, మెయిల్ ఐడి ఉండదు, ఎవరిదో ఒకరు మెయిల్ ఐడి ఇచ్చేస్తారు. దాని తర్వాత మనకు రైల్వే వాళ్ళు మీరు గ్రూప్ డీకి అప్లై చేసి గ్రూప్ డీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ మెయిల్ ఐడికి పంపిస్తారు. అలాగే ఫోన్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. సో ఈ ఫోన్ నెంబరు ఏదో మీరు ఇప్పుడు టెంపరీగా తీసుకుని 1 ఇయర్ యూజ్ చేసి తర్వాత వదిలేసి మళ్ళీ వేరే కొత్త నెంబర్ యూజ్ చేయడం ఇలా చేయబాకండి. సో ఎగ్జామ్కి మీరు ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని కంటిన్యూస్గా యూజ్ చేయండి. ఎందుకంటే మనం రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ మొత్తం మీకు మెయిల్ ఐడికి వస్తుంది, అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా వస్తుంది. కాబట్టి ఈ 2 కంపల్సరీగా మన దగ్గర ఉండాలి. సో ఎవరికైతే మెయిల్ ఐడి లేదో వాళ్ళు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. సో మెయిల్ ఐడి క్రియేట్ చేయడం చాలా చాలా ఈజీనే, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి. సో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. సో ఆధార్ కార్డు మన దగ్గర ఉండాలి అంటే ఎలా ఉండాలి, మన దగ్గర ఎస్ఎస్సిలో ఎలా అయితే పేరు ఉందో ఆధార్ కార్డులో కూడా పేరు అలాగే ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో ఎలా అయితే ఉందో ఆధార్ కార్డులో కూడా డేట్ ఆఫ్ బర్త్ సేమ్గా ఉండాలి. మన ఎస్ఎస్సిలో ఉన్న డీటెయిల్స్ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ 2 మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. చాలామంది స్టూడెంట్స్కి ఏమవుతుంది, ఎస్ఎస్సిలో ఒక రకంగా పేరు ఉంటుంది, అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట, ఇనీషియల్ ముందు లాస్ట్లో ఉండడాలు. అలాగే ఇక్కడ మళ్ళీ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది కంప్లీట్గా రాదు. కొన్నిసార్లు ఏమవుతుంది ఓన్లీ ఇయర్ మాత్రమే ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డుని మీరు అప్డేట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకా మీకు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కూడా బయోమెట్రిక్ తీసుకుంటారు. సో మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేయకపోతే అక్కడ బయోమెట్రిక్ తీసుకోవడంలో చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తారు. అందుకని మీరు ఇప్పుడే ఆధార్ సెంటర్కి వెళ్ళండి. మీ ఆధార్ కార్డులో ఏమన్నా చేంజెస్ ఏమైనా ఉంటే యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం చేంజెస్ చేయించండి. అలాగే మీ బయోమెట్రిక్ కూడా ఒకసారి అప్డేట్ చేయించండి. నెక్స్ట్ మన ఆధార్ కార్డ్కి మన ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఇది కంపల్సరీ అనమాట. మన ఆధార్ కార్డ్కి మన ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. సో అందుకనే మీరు ఫోన్ నెంబర్ ఒకటి మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వన్ మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి. సో 10th క్లాస్ సర్టిఫికేటు. ఎందుకంటే ఈ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో మనం ఇచ్చే డీటెయిల్స్ మొత్తం మీరు గ్రూప్ డి అప్లై చేయండి, లేదు టెక్నీషియన్స్ అప్లై చేయండి, ఎన్టీపీసీ అప్లై చేయండి, ఏది అప్లై చేసినా సరే
మనం ఇచ్చే బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎస్ఎస్సి సర్టిఫికేట్స్లో ఎలా అయితే ఉందో అదే దాని ప్రకారమే మనం ఎంట్రీ చేయాలి. మన పేరు ఎస్ఎస్సిలో ఎలా అయితే ఉందో అలాగే ఎంట్రీ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే ఉందో అలాగే ఎంట్రీ చేయాలి. మన ఫాదర్ పేరు, మదర్ పేరు, అలాగే కొన్ని ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి, దాన్ని ఎస్ఎస్సిలో ఎలా అయితే ఉందో అవే మనం అందులో ఎంటర్ చేయించాలి. దీని ప్రకారం మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్ మన దగ్గర ఉందనుకో, మనం ఎటువంటి మిస్టేక్స్ లేకుండా హ్యాపీగా చూసి డేటా మనం ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్లో చాలామంది స్టూడెంట్స్కి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నెగ్లిజెన్సీ వల్ల ఎలా పడితే అలా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నారు. ఇలా మీరు చేయొద్దు. ఎందుకంటే మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అసలు ఎవరెవరికి కావాలి? యూఆర్ స్టూడెంట్స్ ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. జనరల్ క్యాండిడేట్స్ అనమాట. నెక్స్ట్ బీసీ క్యాండిడేట్స్. సో ఎవరైతే స్టూడెంట్స్ బీసీ ఉన్నారో వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోండి. ఇది మనకు స్టేట్ ఓబీసీ కాదు, సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మనం సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫార్మేట్లో మనం ఆ సర్టిఫికేట్ మీరు తీసుకోవాలి. అలాగే ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా కంపల్సరీగా సెంట్రల్ ఫార్మేట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఉండాలి. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎప్పుడుదో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా, అది అప్లోడ్ చేస్తే పోతుంది కదా, ప్రాబ్లం ఏముండదు, కానీ నెగ్లిజెన్సీ వద్దు. రీసెంట్గా 1 year లోపు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, డేట్ ఎప్పుడు ఇష్యూ చేశారు అనేది, ఆ డేట్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని మనం తీసుకునే సర్టిఫికేట్ అనేది సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్లో ఉండాలి. దాని తర్వాత ఆ ఫోటో సిగ్నేచర్ కంపల్సరీగా ఉండాలి. సో ఫోటో అనేది చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫోటో లైట్ తీసుకుని ఎలా పడితే అలా పాస్పోర్ట్ సీటో ఆ మొబైల్లో తీసుకోవడాలు, ఆ ఫోటోని మీరు కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయడాలు ఇలా చేస్తున్నారు. సో ఫోటో అప్లోడింగ్ ఒక ఫార్మేట్ ఉందన్నమాట. ఆ ఫార్మేట్ ప్రకారమే మీరు ఫోటో అప్లోడ్ చేయండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండాలి, లైట్గా ఉండాలన్నమాట బ్యాక్గ్రౌండ్. అంతేగాని ఎలా పడితే అలా మీరు సెల్ఫీలు తీసుకొని ఆ ఫోటో అప్లోడ్ చేస్తే ఆ ఫోటో తీసుకోదు. చాలామంది స్టూడెంట్స్ ఏమవుతుందంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకని? మన ఫోటో అలాగే సిగ్నేచర్ అనేది ప్రాపర్గా ఎంటర్ చేయకపోవడం వల్ల మన అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతున్నాయి. మీరు ఇటువంటి చిన్న మిస్టేక్స్ చేయొద్దు. హ్యాపీగా మీరు ఫోటో స్టూడియోకి వెళ్ళండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలనుకుంటే దిగండి, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనకి ఇచ్చేస్తాడు. నెక్స్ట్ అదే సాఫ్ట్ కాపీ మెయిల్ ఐడికి అటాచ్ చేసుకోండి. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఆ ఫోటోనే మీరు అప్లోడ్ చేయండి. ఒకవేళ సైజు ఏమన్నా ఎక్కువ ఉంటే రెడ్యూస్ చేయండి. ఇంకొకటి సైజు మీరు రెడ్యూస్ చేసేటప్పుడు మన ఫోటో అనేది క్లారిటీగా ఉందా, బ్లర్గా ఉందా, అది మీరు చెక్ చేసుకోండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే మన ఫోటో సైజ్ ఏమో ఎక్కువ ఉంది, దాన్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు. రెడ్యూస్ చేసిన తర్వాత ఫోటో అనేది బ్లర్గా ఉందా, క్లారిటీగా ఉందా, ఎవరు చెక్ చేయట్లా. బ్లర్గా ఉన్నా సరే అప్లోడ్ చేస్తున్నారు. అది సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది, ఇప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత మన అప్లికేషన్ వెరిఫై చేసేటప్పుడు మన ఫోటో బ్లర్గా ఉండి అసలు కనపడకపోతే మాత్రం అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో లాస్ట్ మనకు ఇప్పుడు 1 week బ్యాక్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయినవి చాలామందివి. ఆ రిజెక్ట్ లిస్ట్ కూడా ఇస్తాడు. ఎందుకు రిజెక్ట్ అయినాయి అంటే మ్యాక్సిమం ఇలాంటివే ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి అప్లికేషన్ని రెక్టిఫై చేసే ఆప్షన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మనకి ఏఎల్పి టెక్నీషియన్స్కి ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటిది? మన అప్లికేషన్ రాంగ్, మన ఫోటో అప్లోడింగ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే రీఅప్లోడ్ చేయమని. ఇలా కానిస్టేబుల్కి ఇవ్వలేదు. సో ఆ ఛాన్స్ మనకు రాకపోవచ్చు అనమాట. అందుకని మనం స్టార్టింగ్లోనే చాలా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి. అలాగే సిగ్నేచర్ కూడా ఒక పేపర్లో మీ సిగ్నేచర్ చేసేసి దాన్ని మీరు ఒక ఫోటో తీసేసి దాన్ని కట్ చేసి మీరు అప్లోడ్ చేసేయండి, సరిపోతుంది. ఓకే, ఈ సిగ్నేచర్ మాత్రం మీరు రెగ్యులర్ సిగ్నేచర్ ఉండాలి. క్యాపిటల్ లెటర్లో రాసి ఎంటర్ చేయడం కాదు. క్యాపిటల్ లెటర్లో పేరు రాస్తారు. మీరు సిగ్నేచరు డైలీ ఎలా చేస్తారో
ఆ సిగ్నేచర్ని మీరు ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇది మ్యాండేటరీ ఏమీ కాదు. ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకు చెప్తున్నానంటే, మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకు అప్లికేషన్ ఫీజు ఎంత, 500 రూపీస్. ఈ 500 రూపీస్లో మీరు ఎగ్జామ్ రాస్తే మీ అకౌంట్కి 400 రూపీస్ రిటర్న్ అవుతాయి అన్నమాట. ఆ రిటర్న్ అవ్వడానికి మీకు అకౌంట్ నెంబర్ అడుగుతుంది. ఓకే, సో అప్పుడు మీరు ఆ అకౌంట్ నెంబర్ మీ ఓన్ అయిందనుకో, ఆ డబ్బులు కూడా మీ అకౌంట్లోనే పడతాయి. మీరు నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చారనుకో, ఆ డబ్బులు మొత్తం వాళ్ళకే పోతాయి అన్నమాట. సో దయచేసి మీ ఓన్గా ఉంటే హ్యాపీ, లేదనుకో మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇచ్చినా సరే ప్రాబ్లం ఉండదు. ఇది పెద్ద మ్యాండేటరీ ఏమి కాదు. మన ఓన్ అకౌంట్ నెంబర్ ఉంటే మంచిదన్నమాట. సో అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ మొత్తం మీ దగ్గర ఉంచుకొని దాని తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి వెళ్ళండి. తద్వారా ఏమవుతుంది, తొందరగా అప్లికేషన్ మీరు ఫిల్ చేయొచ్చు. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా అప్లికేషన్ కష్టంగానే ఉంటుంది. అలాగే మన దగ్గర ఫొటోస్ లేకపోయినా సరే అప్లికేషన్ మనం ఫిల్ చేయము, ఫోటో సిగ్నేచర్ ఉండాలి. అలాగే మెయిల్ ఐడి లేదు, చాలామంది మెయిల్ ఐడి తెలియదు, మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలని కూడా తెలియదు. అందుకని ఏం చేయాలి, మీరు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఈ వీడియోలో ఏవైతే పాయింట్స్ చెప్పానో ఆ డాక్యుమెంట్స్ మీరు కలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత స్లోగా అప్లికేషన్ ఫిల్ చేయండి. మీరు తొందరగా ఏం ఫిల్ చేయాల్సిన పని లేదు, ఒక 10 days టైం తీసుకోండి. ఈ 10 daysలో అసలు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చాలా వీడియోస్ యూట్యూబ్లో చూడండి. ఇంకా ఏం రిక్వైర్మెంట్ కావాలో మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, సో మనకు ఆల్రెడీ గ్రూప్ డి నోటిఫికేషన్స్లో మొత్తం జాబ్లో 14 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 14 కేటగిరీస్లో మనకు జాబ్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, ఆ లిస్ట్ కూడా రాసుకొని ఒక ప్రింట్ తీసుకోండి. అది కూడా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జాబ్ ప్రిఫరెన్స్ అనేవి మీరు ఆల్రెడీ ఒక పేపర్లో రాసుకొని దాన్ని ఫోటో తీసుకొని పెట్టుకోవడం కానీ, లేదు ప్రింట్ తీసుకొని పెట్టుకొని అప్లై చేసేటప్పుడు మీరు జాబ్ ప్రిఫరెన్స్ ఇస్తే కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో కంటిన్యూస్గా ఇలాంటి కంటెంట్ మీకోసం ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అలాగే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్లో సో కావాల్సిన కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కంటెంట్ మీరు రెగ్యులర్గా కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.